వెల్కమ్ టు జ్ఞానప్రసూన ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో 3-11 స్థానాలు రవి భగవానుడు అనే అంశం. సహజంగానే పాపగ్రహాలు ఉపచయ స్థానాలలో ఉంటే గొప్ప విజయాన్ని ఇస్తారనే విషయం మనం చాలాసార్లు వినుంటాము. పాపగ్రహాలు ఎవరెవరు అనే విషయం కూడా మనకు తెలుసు. రవి, కుజ, శని, రాహుకేతువులు పాపగ్రహాలు. ఇందులో రవికి ఒక ప్రత్యేకత ఉంది. రవి పూర్తిగా పాపగ్రహం కాదు, శుభగ్రహం కూడా కాదు. 50% పాపి, 50% శుభుడిగా ఉంటారు. రవి లేకుంటే జ్యోతిష్య శాస్త్రమే లేదు అనే విషయం అందరికీ తెలుసు. ఇటువంటి రవి భగవానునికి 3-11 స్థానాలు చాలా విశేషమైన స్థానాలు. ఏ జాతకంలోనైనా సరే 3వ స్థానంలో లేదా 11వ స్థానంలో రవి ఉన్నారంటే ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఇది ఒక సూక్ష్మ రహస్యం. ఇలా ఒక్కొక్క లగ్నానికి రవి 3-11 అనే ఏ స్థానాలలో ఉంటే గొప్ప విజయాన్ని ఇస్తారో క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ 2 ఉపచయ స్థానాలు విజయాన్నిచ్చే స్థానాలు. రవి ఒక కాంతిగ్రహం, నవగ్రహాలకు కూడా వెలుగునిచ్చేవాడు. అప్పుడు ఈ 3-11 స్థానాలలో రవి ఉండగా జన్మించిన జాతకులు ఖచ్చితంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తమకు సంబంధించిన రంగంలో, విద్యలో, శ్రమలో, వ్యాపారంలో, కుటుంబ నిర్వహణలో, ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక విధంగా కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఆ విధంగా చూచినప్పుడు మేష లగ్నంలో జన్మించిన వారికి మిథునంలోనో లేదా కుంభంలోనో రవి భగవానుడు ఉంటే మీరు అదృష్టవంతులు. అయితే పాపగ్రహాలు అనే కోవలో కుజుడు తప్ప శని, రాహుకేతువులతో కలిసి ఉండకూడదు. చంద్రుడు, శుక్రుడు, బుధుడు, గురువు ఈ 4 కలిసి ఉన్నారు అంటే చాలా చాలా మంచిది. అయితే మేష లగ్న జాతకులకు మాత్రం కుజుడు రవితో కలిసి ఉండడం నెగటివ్ కాదు. వృషభ లగ్న జాతకులకు కర్కాటకంలోనో మీనంలోనో రవి ఉండడం మంచిది. కర్కాటకంలో గురువుతో కానీ శుక్రునితో కానీ, మీనంలో గురువుతో కానీ శుక్రునితో కానీ బుధుడితో కానీ కలిసి ఉంటే అద్భుత రాజయోగాన్ని ఖచ్చితంగా ఇస్తారు. వీళ్ళ స్వంత ప్రయత్నాల వల్లే విజయాన్ని సాధిస్తారు. ఒక అబ్బాయి జాతకంలో 3-11 స్థానాలలో రవి ఉంటే తన కుటుంబాన్ని, పిల్లలను ఏదో ఒక విధంగా కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళతారు. ఆ విధంగా చూస్తే వృషభ లగ్నానికి రవి కర్కాటకం, మీనంలో ఉండడం మంచిది. ఇక మిథున లగ్నానికి 11వ స్థానంలో రవి ఉచ్చం అవుతారు కాబట్టి శ్రేష్టతలో మరింత శ్రేష్టతను పొందుతారు. 3వ స్థానాధిపతి ధైర్య వీర్య స్థానానికి అధిపతి 3వ స్థానంలోనే స్వంత రాశి అనే స్థితిలో ఉంటే మంచిది. మిథున లగ్నానికి ఈ 2 స్థానాలలో రవి అధిక బలాన్ని పొందుతారు. ఉభయ లగ్నాలలో మిథున లగ్నం అతి తక్కువ బలం కలిగి ఉన్న లగ్నం అని పేర్కొన్న ఈ విధమైన వ్యవస్థ కలిగి ఉంటే లగ్నం బలాన్ని పొందుతుంది. కర్కాటక లగ్నానికి సంబంధించినంత వరకు కన్యలో, వృషభంలో రవి ఉండడం మంచిది. ఇక్కడ రవి చంద్రుడితో కలిసి ఉండవచ్చు, శుక్రునితో కలిసి ఉండవచ్చు, గురువుతో, బుధుడితో కలిసి ఉండవచ్చు. మిగిలిన 4 పాపగ్రహాలైన శని, కుజ, రాహుకేతువులతో కలిసి ఉండకూడదు. సింహ లగ్నానికి 3వ స్థానంలో రవి నీచం అవుతారు. కానీ శుక్రునితో కలిసి ఉండి నీచభంగం పొంది ఉండడం లేదా ఏదో ఒక విధంగా నీచభంగం పొందితే మంచిది. 11వ స్థానమైన మిథునంలో అద్భుత ఫలితాలను ఇస్తారు. కన్యా లగ్నానికి సంబంధించినంత వరకు 3వ స్థానమైన వృశ్చికంలో ఉన్న 11వ స్థానమైన కర్కాటకంలో ఒంటరిగా ఉన్న శుభగ్రహాలైన బుధ, శుక్ర, గురు, చంద్రులతో కలిసి ఉన్న మంచిది.
ముఖ్యంగా 11వ స్థానమైన కన్యలో గురువుతో రవి కలిసి ఉంటే అద్భుతమైన శివరాజయోగం ఏర్పడి అతి పెద్ద అధికార పదవులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పదవులను పొందుతారు. వాళ్ళ తెలివితేటలతో కీర్తి ప్రతిష్టలను, గౌరవ హోదాలను పొందుతారు. తులాలగ్న జాతకులకు 11వ స్థానంలో బాధకాధిపతి అనే ప్రతికూల ఫలితాలను కలిపి ఇస్తారు అన్న ప్రభుత్వ రీతిగా తప్పకుండా విజయాన్ని ఇస్తారు. 3వ స్థానమైన ధనుస్సులో కూడా మంచి ఫలితాలను ఇస్తారు. ఈ 2 స్థానాలలో శుభగ్రహాలతో ఉన్న మంచి ఫలితాలను ఇస్తారు. వృశ్చిక లగ్న జాతకులకు సంబంధించినంత వరకు 11వ స్థానంలో ఉచ్చ బుధుడితో శుక్రునితో కలిసి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. 3వ స్థానమైన మకరంలో ఉంటే కొంచెం స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే తన స్వంత రాశికి 6వ స్థానంలో ఉంటారు కాబట్టి కొంచెం నెగటివ్ ఫలితాలనిచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఉత్తరాయణ పుణ్యకాలం అనే స్థితిలో ఉంటారు కాబట్టి అనేక పోరాటాలకు పిదప జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ధనుసు లగ్నానికి సంబంధించినంత వరకు 11వ స్థానమైన తులలో నీచమనే స్థితిలో ఉన్న పెద్ద బాధింపు ఉండదు. ఏదో ఒక విధంగా నీచభంగం ఏర్పడితే రాజయోగ స్థితి ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నప్పుడు నేరుగా తన స్థానాన్ని వీక్షిస్తారు. ఇక్కడ కూడా గురు, శుక్ర, చంద్ర బుధులతో కలిసి ఉంటే మంచి ఫలితాలను ఇస్తారు. ఈ ధనుస్సు లగ్నానికి కుజుడితో కలిసి ఉన్న రవి పెద్ద నెగటివ్ ఫలితాలను ఇవ్వరు. ఇక మకర లగ్న జాతకులకు బాధక స్థానమనే వృశ్చికంలో కానీ, ఉపచయ స్థానమనే మీనంలో కానీ ఉండడం మంచిదే. కానీ కొన్ని బాధకాలు ఆటోమేటిక్గా రవి భగవానుని కారకత్వ రీతిగా ఏర్పడతాయి. అయితే జాతకుడు కీర్తిని, పురోగతిని మరియు విజయాన్ని పొందుతారనడంలో సందేహం లేదు. కుంభలగ్న జాతకులకు ఉపచయ స్థానమైన 3వ స్థానంలో రవి ఉచ్చ స్థితిని పొందుతారు. 11వ స్థానంలో అతి మిత్ర స్థానం అనే స్థితిలో ఉంటారు కాబట్టి 2 స్థానాలు కుంభలగ్న జాతకులకు ప్రతికూల ఫలితాలను ఇవ్వవు. మీనలగ్న జాతకులకు 3వ స్థానమైన వృషభంలో తన స్థానానికి 10వ స్థానం దిగ్బలం అనే స్థితిలో ఉంటారు. 11వ స్థానంలో తన స్థానానికి దుస్థానమని తీసుకున్నా కూడా కొంత అభివృద్ధి, పురోగతి, కీర్తి ప్రతిష్టలను ఇస్తారు. 10 మందికి జీవితంలో మార్గం చూపించేవారుగా ఉంటారు. ముఖ్యంగా ఉపచయ స్థానాలు మొత్తం 4, 3, 6, 10, 11 స్థానాలు. ఇందులో 10వ స్థానంలో సహజంగానే దిగ్బలాన్ని పొందుతారు. 6వ స్థానంలో కొన్ని సందర్భాల్లో బాగుంటారు, కొన్ని సందర్భాల్లో చెడు చేస్తారు. ఎందుకంటే రవి 50% శుభుడు, 50% పాపి అని మరచిపోకూడదు. అయితే 3, 11 స్థానాలలో చెడు ఫలితాలు ఇవ్వరు అనే దానికోసమే ఈ వీడియో అని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.